టు స్పీడ్ న్యూస్. కొమరంభీం జిల్లాలోని కౌటాల పోలీస్ స్టేషన్లో మిస్ఫైర్లో గాయపడ్డ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ రజనీ కుమార్ మృతి చెందారు. కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రజనీ ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారం హనుమాన్ దేవాలయం సెల్లార్ నీట మునిగింది. రాత్రి గంగారం హనుమాన్ దేవాలయం సమీపంలోని పైప్ లైన్ లీకేజ్ అయింది. భారీ పైప్ లైన్ పగిలిపోవడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున తాగునీరు బయటకు తన్నుకొచ్చింది. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ధనబలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి శ్రవంతి ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు, భయాందోళనకు గురి చేయడం ఆవేదన కలిగించిందన్నారు. వనస్థలిపురంలోని సిబిఐ కాలనీలో సాయికృష్ణ అపార్ట్మెంట్ పై వ్యాయామం చేస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడి దినేష్ రాజు అనే యువకుడు మృతి చెందడం జరిగింది. ఆటో ప్రయాణికుడిపై దాడి చేసి నగదు వసూలు అపహరించిన నిందితులను అరెస్టు చేశామని వరంగల్ డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా పొదలి బ్యాంక్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. 1,20,000 రూపాయల నగదు, బంగారాన్ని చోరీ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో బర్త్డే పార్టీల పేరుతో యువకులు హంగామా సృష్టిస్తున్నారు. మద్యం మత్తులో అరుపులు, కేకలతో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట తిరుచానూరు మధ్య గల సిఆర్ఎస్ నందు లైట్ ఇంజన్ రైల్వే ట్రాక్ నుంచి అదుపు తప్పింది. లూప్ లైన్ లో నిలిచి ఉన్న ఇంజన్ ప్రక్కన ఉన్న లైన్ లో సిగ్నల్ రావడంతో లోకో పైలట్ బెంబేలెత్తిపోయాడు. విజయవాడ 1 టౌన్ పరిధిలో గత నెల 26న అనుమానాస్పద స్థితిలో మరణించిన 33 ఏళ్ల పాస్టర్ కొండ్రు వేలంగిని రాజు కేసులో చిక్కుముడి వేయలేదు. తమ కుమారుడి మృతిలో కేసులో న్యాయం చేయాలని పాస్టర్ వేలంగిని రాజు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విజయనగరం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం పక్కన జనవరి 3న సావిత్రిబాయి పులే విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం చెనాక కొరట పంప్ హౌస్ సమీపంలో 2 పెద్ద పులుల సంచారం కలకలను సృష్టించింది. హత్తిఘాట్ వద్ద కెనాల్లో 2 పులులను స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. రంగారెడ్డి జిల్లా మేర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్సీఐ రోడ్లోని వెంకటసాయి ఎంక్లేవ్ లో ఉన్న జియో మార్ట్లో చోరీ జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెను హతమార్చి తాను ఊరేసుకొని తను చాలించిన ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో విషాదన ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసై ఆర్థిక ఇబ్బందులు భరించలేక తల్లి, కొడుకు ఆత్మహత్య యత్నం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి ప్రారంభించారు. అల్లూరి జిల్లా పోలీసులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు రోగులకు ఇచ్చే ఆహారం అందడం లేదు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో రోగుల ఆకలితో అలమటిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేయడంతో ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు అనూషకి 4 నెలల క్రితం పోసిబాబుతో పెద్దలు వివాహం చేశారు. విశాఖలో దుకాణాల తొలగింపుతో పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ షాపులు తొలగించడం దారుణమంటూ దుకాణదారులు వాపోయారు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. 63వ నెంబర్ క్వార్టర్లోకి చొరబడ్డ దొంగలు 8 తులాల బంగారం దోచుకొని పోయారు.